బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలు కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఉన్నాయని చేపట్టిన నిరసన రెండో రోజుకు చేరుకుంది. విజయవాడలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. వారికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర నాయకులు మధు పాల్గొన్నారు. కార్మికుల బ్రతుకులతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయన్న మధుతో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఉన్నాయని కార్మికులు భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రెండో రోజుకి చేరుకున్న సమ్మె ఈరోజు విజయవాడలో కార్మిక సంఘాలకు మద్దతుగా సిపిఎం నాయకులు మధు గారు మద్దతు తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగితే సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికులకు హక్కులను భంగం చేసే విధంగా ఉన్నాయని మీరు సమ్మె చేస్తున్నారు. కేవలం ముఖ్యంగా మీ డిమాండ్లు ఏంటి? కనీస వేతనం నెలకి 18,000 రూపాయలు ఉండాలన్నది ఒక ముఖ్యమైనటువంటి డిమాండు. అదే రకంగా 44 చట్టాలు కార్మికులకు రక్షణ కల్పించేటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ కూడా నీరుగార్చేదాని కోసం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రవేశపెట్టేదానికి పూనుకుంటుంది. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే సవరణల్ని ఆ రకంగా ప్రతిపాదించింది. ఇటు తెలుగుదేశం అటు నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకి ఇది హెచ్చరిక. అందులో భాగంగానే చాలా పెద్ద ఎత్తున కార్మికులు దేశవ్యాప్తంగా పోగయ్యారు. ఈరోజు మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఇన్సూరెన్సు, బ్యాంకులు, పోస్టలు, టెలికమ్యూనికేషన్సు, ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరిక అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మీరు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె ఇంకా పొడిగించే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఎలాంటి దీక్ష అయినా చేస్తారు? నిన్న ఇవాళ 2 రోజులు సమ్మె చేయడం ఇటీవల సంవత్సరాల్లో ఇది మొదటిసారి. ఇంతకు ముందంతా కూడా జనరల్ సమ్మె ఒకసారి జరిగేది. ఇప్పుడు 2 రోజులు జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకి ఇది సవాలు విసురుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే మొత్తంగా కార్మికుల హక్కులను భంగం కలిగించే విధంగానే కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. అయితే కార్మిక హక్కులకి ఏ విధమైన భంగం కలగకుండా మీకు చర్యలు తీసుకుంటాం. అయితే తీవ్ర స్థాయిలో బంద్ కార్యక్రమాలు కానీ దీక్షలు కూడా చేయడానికి వెనకాడబోమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో రాజేంద్ర, 99 టీవీ, విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.